ఇక్కడ మనం చేయకూడితే అక్కడ సెంటర్ లో ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేయాలి, అంత గట్టిగా ఉండాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హిందూ సమ్మేళనం నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా హిందూ సమ్మేళనం జరుగుతుంది నాకు తెలిసినంత వరకు. ఇంతకు ముందు ఎప్పుడైనా మీరు హిందూ సమ్మేళన కార్యక్రమాల్లో పాల్గొన్నారా? పాల్గొనలేదు. అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా తన మదిలో పుట్టిన ఆలోచన మొలకెత్తి ఈ రోజు కార్యక్రమాలుగా నిర్వహించబడకపోతే ఏ రోజుకు కూడా హిందూ ఏకమై ఇలా కూర్చునేవాడు కాదేమో. చరిత్ర సృష్టించాలి అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్తోనే సాధ్యమవుతుందని మరొకసారి నిరూపితమైంది. హిందువులందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఒక దగ్గర కూర్చోబెట్టడం. సో ఈ చప్పట్లు సరిపోవండి, చాలా గట్టిగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కి మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. సరే, హిందువులను కూర్చోబెట్టారు, అలాగే 3 వక్తల్ని పిలుస్తున్నారు, మాట్లాడమంటున్నారు. సరే మాట్లాడతారు, మాట్లాడేస్తే ఇక్కడ వినేసి ఇక్కడ వదిలేసి ఇక్కడ నుంచి మనం హాయిగా ఫొటోస్ దిగేసి వెళ్ళిపోతే సరిపోతుందా? కాదు. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు కొన్ని మాటలను మన మదిలో తీసుకొని వెళ్ళాలి. అలాంటి మనలో మార్పు, మనలో మనం సంఘర్షణ చేసుకోవాల్సిన ఒక 5 అంశాల గురించి ఈ రోజు నేను మీకు చెప్తాను. వాటినే పంచ పరివర్తన అంటారు. ఈ పంచ పరివర్తన ప్రతి మనిషిలో జరగాల్సిన సంఘర్షణ, ప్రతి మనిషి ఆలోచించాల్సిన విషయం, ప్రతి మనిషి కూడా ఆ ఆలోచనను ఆచరణలో చెప్పాల్సిన అంశాలు. ఇవి మీ అందరికీ తెలిసినవే అయినప్పటికీ ఈ పంచ పరివర్తన అనేది ప్రతి మనిషిలో ఈ రోజు నుంచి ప్రారంభం చేస్తే ఖచ్చితంగా రేపు 2047 కల్లా భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబడుతుంది, మొదటి స్థానానికి చేరుకుంటుంది. 100 సంవత్సరాల స్వతంత్రం తెచ్చుకున్న సందర్భంగా మనం దేశానికి ఇవ్వాల్సిన కృతజ్ఞత అది. అవి ఏంటి అంటే మీకు చాలా ఈజీగా అందరికీ తెలిసినవే. మొదటిది పర్యావరణ పరిరక్షణ. మేమంతా కూడా చిన్నప్పటి నుంచి స్కూల్లో చదువుకున్నాం, మాకు పర్యావరణ పరిరక్షణ అంటే తెలుసు, మేము పర్యావరణాన్ని కాపాడుతున్నాం అనేవాళ్ళు చేతులు ఎత్తండి. మళ్ళొక్కసారి ఆలోచించుకోండి. చిన్నప్పటి నుంచి మేము చదివినాం, మేము కాపాడుతున్నాం, మేము ఆచరిస్తున్నాం అనేవాళ్ళు మాత్రమే చేతులు ఎత్తేస్తే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అని ఎత్తేయద్దు. సరే, మొత్తానికి ఆలోచించుకోండి అనగానే చేతులు దించేశారు. ఎవరింట్లో ప్లాస్టిక్ వాడట్లేదు? ప్లాస్టిక్ వాడని ఇల్లేది? ఒక్కళ్ళే చేయెత్తినట్టు కనిపించింది, 2. అంటే ఆ 2 తప్ప మిగిలిన వాళ్ళంతా పర్యావరణానికి హాని చేస్తున్నారండి. మీరు చెప్పింది అబద్ధం, అందుకే మళ్ళీ ఆలోచించుకోండి అని చెప్పాను. ఎవరైతే ప్లాస్టిక్ ని వాడరో వాళ్ళే పర్యావరణానికి పెద్ద రక్షకులుగా ఉన్నట్టు. ప్లాస్టిక్ వాడుతున్న మనందరం కూడా పర్యావరణాన్ని మన చేతులతో మనమే నాశనం చేసుకుంటున్నట్టు. పెద్ద భూతం ఏదైనా ఉంది అంటే ప్లాస్టిక్. ప్లాస్టిక్ వాడకాన్ని జీవితంలో కొంచెం కొంచెం తగ్గించండి. ఎంత ఘోరంగా అంటే ఆడవాళ్ళు వాడినంత ప్లాస్టిక్ ఇంకొకళ్ళు వాడినేవాడు. కూరగాయలకు పోయిందంటే పచ్చిమిరపకాయలు వేసిన కవర్ లో ఖాళీ ఉన్నా కూడా టమాటాలకు ఇంకో కవర్ అడుగుతాం. ఏమన్నా టమాటాలు కవర్లో వేసి రాదు, ఈ కవర్ లో ప్లేస్ లేదు అంటాం. అట్లా ఇంటికి వచ్చేసరికి ఒక 10 కవర్లు జమ చేస్తాం. పోనీ జమ చేసిన కవర్లో ఏమైనా అలానే ఉంచి ఎక్కడైనా రీసైక్లింగ్ చేసే వాటికి ఇస్తామా అంటే కాదు. రోజుకో కవరు చెత్తోడికి 50 రూపాయలు నెలకి ఇవ్వాల్సి వస్తుంది. రాత్రి కాగానే అందులో చెత్త పెట్టి తీసుకెళ్లి రోడ్డు చివర పడేసి వస్తాం. అవునా? అంటే పర్యావరణాన్ని, భూమిని కాపాడాల్సిన ఆడవాళ్లే ఎక్కువ కలుషితం చేస్తున్నారు. కాబట్టి ముందుగా మారాల్సింది మహిళలే. పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాల్సింది మహిళలే. ఇక ప్లాస్టిక్ వాడకం ఒక్కడేనా అంటే చెట్లను నరికేస్తున్నా ఇల్లు కట్టుకోవాలి అని. పోనీ నరికిన చెట్లకంతా సమానంగా ఏమైనా మొక్కలు నాటుతున్నామా అంటే హరితహారం అని పేరు వచ్చినప్పుడు సెల్ఫీల కోసం ఒక్కొక్కరు 10 మొక్కలు 20 మొక్కలు నాటిండ్రు. మీరందరూ మొక్కలు నాటిండ్రు అప్పుడు హరితహారం అప్పుడు ఎంతమంది నాటిండ్రు? హరితహారం కార్యక్రమాల్లో మొక్కలు నాటిన వాళ్ళు ఎంతమంది? దాదాపు సగం మంది నాటిండ్రు. అన్న మీ మొక్కలు ఎంత పెద్దగా పెరిగినాయి ఇప్పటికి ఎవరికైనా తెలుసా? అంటే ఆ రోజు సెల్ఫీల కోసం మేము కూడా హరితహారంలో పాల్గొన్నామని చెప్పడం కోసం ఒక మొక్కను నాటినాం. అక్కడితో ఆ కథ కేల్ కథం దుకాన్ బంద్. మరి ఆ మొక్క పెరుగుతుందా,
ఆ మొక్క పెరిగి రేపు వృక్షంలాగా మారితే రేపటి తరానికి చల్లదనాన్ని ఇస్తుంది, పండ్లని ఇస్తుంది, ఉపయోగపడుతుంది అనే ఆలోచన ఉందా అంటే లేదు. అంటే మనం సెల్ఫీలకు ఇచ్చేంత ప్రయారిటీ, సోషల్ మీడియాలో మెప్పు కోసం చేసేంత ప్రయత్నము నిత్య జీవితంలో అనుకరించడంలో చేయట్లేదు. అలాగే పశుపక్షులను ఎంతవరకు ప్రేమిస్తున్నాం? వాటి కోసం కనీసం బయట ఒక బకెట్ నీళ్లు, లేదా ఇప్పుడు ఎండాకాలం చిన్న దాంట్లో గింజలు, మనం బతకడమే కష్టంగా ఉంది, మా ఇందే చిందిత మాకే సరిపోవట్లేదు, పశువుల కోసం బయట పెట్టేది అంటారా. రోజు ఎంతో వృధా చేస్తూ ఉంటాం మనం. కానీ విశ్వంలో మనుషులు ఒక్కటే కాదు, పశుపక్షులను కూడా ప్రేమించాలి, అవి ఇందులో భాగమే అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. మన ఇంట్లో బాగా కట్టుకున్న ఇంట్లో ఎవరైనా చెత్త వేసుకుంటామా? మరి విశ్వం, ఈ ప్రకృతి, ఈ భూమి కూడా మన కోసం ఉన్నదే కదా, మరి దాన్ని ఎందుకు చెత్త చెత్తగా చేసేస్తున్నాం? ఇవన్నీ కూడా పర్యావరణానికి మనం హాని చేస్తుంది. ఇక నుంచైనా పర్యావరణాన్ని కాపాడటంలో మనం బాధ్యత తీసుకోవాలి. పశుపక్షుల కోసం దానా వేయడంలో కానివ్వండి, లేదా రోడ్లను శుభ్రంగా ఉంచుకోవడంలో కానివ్వండి, ప్లాస్టిక్ ఏవైతే ప్రకృతికి హాని కలిగిస్తాయో వాటిని ఉపయోగించకుండా ఉండడం కానివ్వండి, మొక్కలు నాటడం కానివ్వండి, నీటిని వృధా చేయకుండా ఉండడం కానివ్వండి, ఇవన్నీ కూడా పర్యావరణ పరిరక్షణలో భాగమే. ఇక రెండవది కుటుంబ ప్రబోధన్. ఇది నాకు తెలిసి నేను పాల్గొంటున్న 41వ హిందూ సమ్మేళనం. ఇప్పటి వరకు నేను ఈ క్వశ్చన్ అడిగితే 90% మంది ఫెయిల్ అయిండ్రు. ఇప్పుడు వాళ్ళంతా ఫెయిల్ అయిందని మీరు పాస్ అవ్వడం కోసం చేయెత్తకండి, నిజాలు మాత్రమే మాట్లాడుకుందాం. ఎందుకంటే జరిగిపోయిన తప్పు జరిగిపోయింది. ఇకనైనా సరే మనం మారడం కోసం ఆలోచిద్దాం, మాట్లాడుకుందాం. ఇక్కడ మగవాళ్ళు ఉన్నారు కదా అన్న, ఈ రోజు మీ ఆవిడ మీకు భోజనం వడ్డించారా? తినే వచ్చారు కదా అందరు, మధ్యాహ్నం భోజనం వడ్డించారు కదా మీ ఆవిడ మీకు భోజనం వడ్డిస్తున్నప్పుడు ఆమె చేతికి ఉన్న గాజుల రంగు ఎంత మందికి గుర్తుంది? నలుగురికి. ఇంత మందిలో దాదాపు 100 మంది ఉంటారు, నలుగురు గుర్తు పెట్టుకున్నారు. ఇప్పుడే రాధా మనోహర్ దాస్ గారు వచ్చారు. సో ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే మళ్ళీ చెప్తా. సరే, ఇక్కడున్న అక్కలందరికీ మీ వారి ఫోన్ పాస్వర్డ్, ఫోన్ పే పాస్వర్డ్, గూగుల్ పే పాస్వర్డ్ ఎంత మంది ఆడవాళ్ళకు తెలుసు? ఒక 50 మంది తెలుసు. రోజులో ఒక్క పూటైనా, అది ఉదయం కానివ్వండి, మధ్యాహ్నం కానివ్వండి, సాయంత్రం కానివ్వండి, మొబైల్ ఫోన్లను పక్కన పెట్టేసి టీవీని ఆఫ్ చేసి నా భర్త, నేను, నా పిల్లలు మాట్లాడుకుంటూ కలిసి భోజనం చేస్తాం అనే కుటుంబాలు ఎన్ని? పది మంది కూడా లేరు. రోజులో మగవాళ్ళు ఫోన్ ఎంతసేపు వాడతారు? ఒక 4 గంటలు వాడతారా? రోజు మొత్తంలో వాడతారా 4 గంటలు? ఆడవాళ్ళు టీవీ ఒక 3 గంటలు చూస్తారా? 2 గంటలు? 2 గంటలు కూడా చూడని ఆడవాళ్ళు టీవీ ఉన్నారంటే నేనైతే నమ్మా, ఎవరో ఒకరు. సరే, రోజులో మీ భార్యతో మీరు ఎంతసేపు మాట్లాడతారు? రోజులో మీ భర్త కష్టాన్ని మీరు ఎంతసేపు అడిగి తెలుసుకుంటారు? ఎందుకు అడుగుతున్నానంటే ఇవన్నీ చాలా కామెడీగా అనిపిస్తాయి, కానీ మన జీవితం యాంత్రికంగా తయారైంది, మిషనరీ వ్యవస్థ లాగా తయారైంది. ప్రేమ, ఆప్యాయత, ఒకరినొకరు పలకరింపు, మన పక్కనే ఉన్నా కూడా వాట్సాప్ లో మెసేజ్లు చేసుకుంటాం తప్ప మనుషులతో మాట్లాడకుండా తయారయ్యాం. ఒక కుటుంబం, అందమైన కుటుంబం ఉండాలి అంటే ఆ కుటుంబంలో భర్త గురించి భార్యకు అన్ని తెలిసి ఉండాలి, భార్య గురించి భర్తకు అన్ని తెలిసి ఉండాలి, అలాగే పిల్లల గురించి తల్లిదండ్రులకు అన్ని తెలిసి ఉండాలి. కానీ ఇలా తెలుసున్న కుటుంబాలు ఈ రోజు అరుదుగా ఉన్నాయి. ఎంత మంది తల్లిదండ్రులకు మీ మీ పిల్లల సోషల్ మీడియా అకౌంట్ లో పాస్వర్డ్లు తెలుసు? ఎంత మందికి తెలుసు? ఒక్కరికి. అంటే పిల్లలు సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారు, ఏంటి, ఏది మనం గమనించట్లేదు. వాళ్ళకు ల్యాప్టాప్ కొనిచ్చామా, వాళ్ళకు ట్యాబ్ కొనిచ్చామా, వాళ్ళకు మొబైల్ కొనిచ్చామా, ఫ్రీ ఇంటర్నెట్ కనెక్షన్ ఇంట్లో పెట్టినామా, వాళ్ళు చదువుకుంటారా లేకపోతే ఏమైనా చార్జ్ చేస్తారా, ఎవరితో ముచ్చట్లు పెడతారా, ఇవన్నీ మనకు అనవసరం. అసలు మన గురించి మనకు పట్టించుకునే టైం ఉంటే కదా. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా 100 రూపాయలు ఉన్న ఆస్తిని 1000 రూపాయలు ఎలా చేయాలి, 1,00,000 రూపాయలు ఎలా చేయాలి, ఒక ఇల్లు ఉంది ఇంకో ఇల్లు ఎలా కట్టాలి అని మగవాళ్ళు పరిగెడుతుంటే ఇక ఆడవాళ్ళు ఇంట్లో పని అయిపోయింది కదా నెక్స్ట్ ఏంటి అని తప్ప ఆలోచన లేకుండా
ఈరోజు కుటుంబాలు నడిచేస్తున్నాయి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు చాలా ఆనందాన్ని ఇచ్చేవి. ఎండాకాలం వచ్చిందంటే మిద్దెక్కితే ఆ మూల నుంచి ఈ మూల దాకా అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతయ్యలు, కథలు, కాలక్షేపాలు. కానీ ఈ రోజు ఏసీ రూమ్ లో ఎవరికి వారే యమునా తీరే, మాట్లాడుకునేంత టైం కూడా లేకుండా గడిపేస్తున్నాం. ఇది చాలా దురదృష్టకరం. ఇలా ఉంటే ఆ కుటుంబాలు సమాజానికి, దేశానికి ఏం ఉపయోగపడ్డం కాదు. ఆ కుటుంబంలోని తల్లిదండ్రులు పిల్లలకే ఉపయోగపడరు. మీరు పిల్లల కోసం ఆస్తులు ఎంతైనా కూడబెడుతున్నారు, కానీ పిల్లలకి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వట్లేదు. ఆ సమయం ఇవ్వకపోతే మీరివ్వని సమయాన్ని ఎవడో ఒకడు మీ పిల్లలకి ఇస్తే మీకన్నా కూడా వాడే ఎక్కువ అనుకొని 14-15 సంవత్సరాల వయస్సులోనే వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు పిల్లలు. దానికి కారణం ఎవరు అంటే తల్లిదండ్రులు. మనం చేసే తప్పులకు మన పిల్లల భవిష్యత్తు అంధకారంగా మారిపోతుంది. కాబట్టి అలాంటి తప్పిదాలను చేయకుండా రోజులో కనీసం ఒక్క పూటైనా కలిసి కూర్చొని మీ పిల్లలకు ఇష్టమైంది ఏంటి, మీ పిల్లలకు కష్టమైంది ఏంటి, మీ పిల్లలు చదువుకోవడానికి ఇష్టపడుతున్నారా, వాళ్ళు ఎవరి వల్ల అయినా ఇబ్బంది పడుతున్నారా, అసలు సోషల్ మీడియాలో వాళ్ళు ఎవరెవరితో స్నేహం చేస్తున్నారు, స్కూల్లో వాళ్ళకున్న స్నేహితులు ఎవరు, స్కూల్ టైం అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, పిల్లల మీద కొంచెమైనా సరే సమయాన్ని కేటాయించి వాళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత చేతులు కాళ్ళంక ఆకులు పట్టుకుంటే ఏ లాభము ఉండదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దాంతో పాటు ఉమ్మడి కుటుంబాలుగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న కుటుంబం అసలు చింతలు లేని కుటుంబం. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే మనకు మంచి చెడు చెప్తారు. మన పిల్లలు ఏదైనా పక్కదారి వెళ్తుంటే మనకంటే ముందే గ్రహిస్తారు. మనం చెప్పలేని ఏదో ఒక విషయాలను వాళ్ళ పిల్లలకు చెప్తూ ఉంటారు. దాని ద్వారా పిల్లలలో మన సంస్కృతి గురించి, మన చరిత్ర గురించి, అలాగే మన వంశం గురించి అనేక విషయాలు తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా కుటుంబం కోసం సమయం ఇవ్వండి. మిగిలినవన్నీ తర్వాత సంపాదిద్దురు గాని, మిగిలినవన్నీ తర్వాత చేద్దురు గాని. భార్య కోసం భర్త సమయం ఇవ్వండి, భర్త కోసం భార్య సమయం ఇవ్వండి. మిమ్మల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు. లేకపోతే ఏ 25-27 ఏళ్ళు రాని పెళ్లి చేసుకోవేంద్రా అంటే పెళ్ళెందుకు, పెళ్లి చేసుకొని మన సుఖపడతామా? అరే అమ్మా నాన్న పెళ్లి చేసుకుంటేనే నువ్వు ఒకటి పుట్టినో, నీకంటూ జన్మ వచ్చింది, ఈ రోజు నువ్వు బతకగలుగుతున్నావు, ఈ రోజు నువ్వు అన్ని అనుభవించగలుగుతున్నావు అనే విషయాన్ని వాడికి అర్థం కావట్లేదు. అంటే వాడికి ఇంట్లో పెళ్లి చేసుకునే ఒక కుటుంబ వాతావరణం ఏంటి అనేది, ఆ పెళ్లి చేసుకోవడం వల్ల వచ్చే సంతోషాలు, ఆనందాలు ఏంటి అనేది పిల్లలకు అర్థం కావట్లేదు. అదొక భారం లాగా కనిపిస్తోంది. అందుకే చూడండి, హిందువులలో చాలా వరకు 30 సంవత్సరాలు దాటకుండా అబ్బాయిలు పెళ్లి చేసుకోవట్లే, 27-28 సంవత్సరాలు వచ్చేదాకా అమ్మాయిలు పెళ్లి చేసుకోవట్లేదు. ఇలానే ఉంటే రేపు భవిష్యత్ ఏంటి? మళ్ళీ ఒకరు వద్దు, ఇద్దరు వద్దు, అంతకంటే అసలే వద్దు. ఈ మధ్య కాలంలో ఫెర్టిలైజ్ సెంటర్స్ కూడా వచ్చినాయి. అండాన్ని దాచి పెట్టుకొని ఎప్పుడో వాళ్ళకి పిల్లలు కావాలన్నప్పుడు పిల్లల్ని కంటమనే పరిస్థితికి వచ్చింది. దీనికి కారణం ఏంటి అంటే ఇంట్లో ఉన్న పరిస్థితులే, ఇంట్లో జరుగుతున్న పరిణామాలే పిల్లల జీవితాల మీద పడతాయి. వాళ్ళు జీవితంలో ఏ తప్పటడుగు వేశారన్నా, ఏ తప్పిదం చేశారన్నా అది తల్లిదండ్రుల తప్పే. మొదటి గురువులు తల్లిదండ్రులే. మీరు మీ పిల్లలకి ఎలాంటి సమయం ఇస్తారు, ఎలాంటి అంశాలు చెప్తారు అనే దాన్ని బట్టే వాళ్ళ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక సమాజం, ఒక మంచి కుటుంబాన్ని ఏర్పరచుకున్న తర్వాత సమాజం గురించి కూడా మనం ఆలోచన చేయాలి. గడప లోపల కులం, గడప దాటితే గడప దాటితే గడప దాటితే ఇది ఎంతమంది ఆచరిస్తున్నారు? సరే ఒక్కటే క్వశ్చన్ వేస్తా, మీరు ఎంతమంది ఆచరిస్తారో చెప్తారు. ఈ రోజు ఇక్కడ నాన్ వెజ్ తినే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 90% ఉన్నారు. ఈ 90% వాళ్ళు గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం అని ఆలోచించి జట్కా పద్ధతిలో మాంసాన్ని విక్రయం చేసే వాళ్ళ దగ్గర మాత్రమే మా సంప్రదాయాలను, ఆచారాలను పాటిస్తూ మాంసం కొంటున్నా అనే వాళ్ళు ఎంతమంది? అది ఎవరు తప్పన్నా? ఎవరు తప్పు? ఈ రోజు ఆ షాపులు మనవి లేవు అంటే ఎవరైనా చేసుకున్న తప్పు. మనం కొంటాం మొదలు పెడితే ఒక్క షాప్ పెట్టుకున్న అన్న దగ్గరే మీరు వెళ్ళి లైన్ లో నిలబడితే ఆ లైన్ చూసి పక్కన ఇంకో షాప్ పెడతాడు. పెడతాడా పెట్టడా? మరి కొనకుండా ఏదైతే ఉందో ఆదివారం వచ్చిందా ఇంత తెచ్చుకున్నామా, తిన్నామా, పన్నామా, తెల్లారిందా అట్లా అనుకుంటే ఎందుకు పెడతాడు? ఈ రోజు నిజంగా కఠిన వ్యవస్థ, అన్నల జీవితాలు అయితే దుర్భరం అయిపోయాయి.
ఆలయాల్లో కూడా వాళ్ళకి అవకాశం లేకుండా పోతోంది. కారణం ఏంటంటే మన పట్టించుకోనితనం. మనందరం ఏమనుకుంటామంటే కుంకుమ పెట్టేసుకుంటున్నాం, చేతికి కాషాయం తాడు కట్టుకుంటున్నాం, మెల్లో రుద్రాక్ష మాల వేసుకుంటున్నాం, ప్రతి శనివారం గుడికి వెళ్తున్నాం, హనుమాన్ చాలీసా మనకు పఠించడం పూర్తి కావచ్చు. నేను హిందువుని. అరే భాయ్, ఒక హిందువుకి ఇంతకంటే ఏం కావాలి? అంతే కదా. కానీ అది కాదన్న హిందూకు క్వాలిఫికేషన్. కష్టాల్లో ఉన్న మరో హిందూకు అండగా నిలబడాలి. మన చేతి వృత్తులను మనమే కాపాడుకోవాలి. మన సంస్కృతి సాంప్రదాయాలను ముందు తరాలకు అందివ్వాలి. ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం ఒక బిడ్డను కని అంకితం ఇవ్వాలి. అలా చేసిన వాళ్ళే నిజమైన హిందువులు. ఇలాంటి నిజమైన హిందువులు మనలో మచ్చుకు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. మనం ఏంటి అనంటే ఛత్రపతి శివాజీ మహారాజు చావా సినిమా చూడగానే ఆ రోజు మొత్తం మన రక్తం బాయిల్ అయిపోయి ఇవాళ నుండి హిందూగానే బ్రతకాలి, ఇంత జరిగిందా అని అంటాం. మళ్ళీ తెల్లారు లేస్తే యథా రాజా తదా ప్రజ. నేను ఒక్కరిని మారితే ఏమన్నా ఇద్దా? చూద్దాంతి, పక్కింటోడు మారినప్పుడు నేను కూడా మారదా? నీ మారినంత మాత్రాన్ని ఎవరైనా వింటారా అని. ఇంకొక విషయం కూడా చెప్తా. ఇక్కడ కులం ఒక్కటే హిందువుల మధ్య సమస్య కాదన్న, అంతకు మించి సమస్య ఉంది. చెప్పనా? పైసా. మనం పైస ఉన్నోడికి ఒక విలువిస్తాం, పైస లేనోడికి ఇంకో విలువిస్తాం. వాడు ఎవడైనా కానీ పైస ఉందనుకో తీసుకొచ్చి మంచిగా కూర్చోబెడతాం, వాళ్ళకి కావాల్సినవి అన్ని చేస్తాం. కానీ మన ఇంట్లో పని చేయడానికి వచ్చే పని మనిషి అంటేనో, లేకపోతే మన కార్ డ్రైవ్ చేసే డ్రైవర్ అంటేనో, లేకపోతే మన పొలంలో పనిచేసే కూలీలు అంటేనో, మన కోసం పనిచేసే వాళ్ళంటేనో అశ్రద్ధ. ఇగో టిఫిన్ పెట్టగానే బయట కూర్చొని తినిపో. ఏం లోపల తింటే అరిగిపోయిద్దా? నీతో పాటు కూర్చొని తింటే కరిగిపోయిద్దా? నీ సంపద దోసుకుపోయిద్దా? నీ ఆచారం చచ్చిపోయిద్దా? పట్టెడు మెతుకుల దగ్గర కూడా ఒక మనిషిలో అసమానతలు మనం చూస్తూ ఉంటే మన కోసం మనమని హిందువులు ఎందుకు నిలబడతారు? సో ఆర్థిక అసమానతలను వదిలేయండి. ఒక్కరోజు ప్రయత్నం చేసి చూడండి అన్న, సంవత్సరం మొత్తంలో మీకోసం పనిచేసే వాళ్ళందరినీ పిలిచి వంట చేసి వాళ్ళతో పాటు మీరు కూర్చొని భోజనం చేయండి. వంట చేసి పెట్టడం కాదు, వాళ్ళతో పాటు ఒక రౌండ్ గా కూర్చొని వాళ్ళు మీ కొట్టించాలి, మీరు వాళ్ళ కొట్టించాలి, కలిసి తినాలి. అప్పుడు చూడండి నెక్స్ట్ డే నుంచి వాళ్ళ పనిలో కూడా ఎంత చేంజ్ వస్తుంది అనేది. నువ్వు మనిషిని మనిషిలాగా చూడు, మనిషిలో ఉన్న బాధ ఏంటో తెలుసుకో, మనిషిలో ఉన్న అవసరం ఏంటో తెలుసుకో. అవసరాలకు అనుగుణంగా నువ్వేం చేయగలుగుతావో అని చెయ్యి. అది హిందువుకి ఏం చేయగలుగుతావో చెయ్యి, ఈ ధర్మానికి ఏం చేయగలుగుతావో చెయ్యి. అంతే తప్ప నేను గుడికి వెళ్తున్నా, గుడికి లక్షల డొనేషన్ ఇస్తానా, కార్యక్రమాలు జరిగితే అది చేస్తానా, ఇది చేస్తానా, ఇవన్నీ కాదన్నా. నువ్వు గ్రౌండ్ రియాలిటీలో ఎంతవరకు హిందూగా బ్రతుకుతున్నావు అనేది మాత్రమే ముఖ్యం. అసమానతలు, అది కులం కావచ్చు లేకపోతే ఆర్థికం కావచ్చు, ఈ రెండు అసమానతలు లేని ఒక సమాజాన్ని నిర్మించాల్సిన బాధ్యత హిందువుగా నీ మీదే ఉంది. ఆ బాధ్యతను నిర్వర్తించాల్సింది నువ్వే. ఈ రోజు కటిక వ్యాపారమైనా లేకపోతే మంగళి వ్యాపారమైనా ఇలా చాలా కుల వృత్తులు మన చేతి నుంచి చేజారిపోయాయంటే కారణం మనమే. ఈ విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలి. దీంతో పాటు మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన ఆలయాలు, మన ఆచార వ్యవహారాలు, మన కట్టుబొట్టు మన పిల్లలకు నేర్పించాలి. బొట్టు పెట్టుకొని ఒక ఉద్యోగం చేయడానికి వెళ్ళలేకపోతుంది, కుంకుమ పెట్టుకొని గాజులు వేసుకొని స్కూల్కి వెళ్ళలేకపోతుంది అని చెప్తే మనం కూడా కాంప్రమైజ్ అయిపోతున్నాం. ఎంత కాంప్రమైజ్ అవుతున్నాం అంటే ఒక ఎగ్జామ్ సెంటర్ లోకి వెళ్ళాలి అంటే హిజాబ్ ద్వారా వెళ్తే తప్పు లేదు, కానీ ముక్కు పుడకకు స్టిక్కర్ లేదు, లోపలికి వెళ్ళలేదు అనంతే కాంప్రమైజ్ అయ్యి వెళ్ళిపోతున్నాం. ఆ సాంప్రదాయాన్ని మన చేతులతో మనమే నాశనం చేస్తున్నాం. ఎందుకు బిడ్డ నువ్వు కుంకుమ పెట్టుకుంటే ఒక కార్పొరేట్ కంపెనీలో పనిచేయలేవు, ఒక అమ్మాయి బుర్కా వేసుకొని వచ్చి పని చేయగలిగినప్పుడు నువ్వు బొట్టు పెట్టుకొని ఎందుకు పని చేయలేకపోతున్నావు అని మీ బిడ్డను ఎప్పుడైనా అడిగిందిరా? లేకపోతే ఆ కార్పొరేట్ కంపెనీ యాజమాన్యం ఎప్పుడైనా అడిగిందిరా? మనం అడ్జస్ట్ అవుతాం, మనం కాంప్రమైజ్ అవుతాం, హిందూ మాత్రమే సెక్యులర్ గా బ్రతకాలి అనేది నేర్పిస్తున్నాం కాబట్టి అలా అవుతుంది. మన ఆహారం మనం తినాలి, మన కట్టుబొట్టు మనం పాటించాలి. సమయాభావం ఉంది, ఇంకా మాట్లాడాల్సింది చాలా ఉంది. దీంతో పాటు భారత పౌరుడిగా మన విధులేంటి, మన బాధ్యతలు ఏంటి మనం తెలుసుకోవాలి. నోటు తీసుకోకుండా ఓటేసేటోళ్ళు ఎంతమంది అన్న? ఇక్కడ నోటు తీసుకోకుండా ఓటేసిన వాళ్ళు నాకు చెప్పకుండా మీ మనసాక్షులు చెప్పండి. తాగి డ్రైవ్ చేయడం ఎంత తప్పో
పైసా తీసుకొని ఓటేయడం అంతే తప్పు. డ్రైవ్ తాగి నువ్వు చేస్తే నీకేమన్నా ప్రమాదం అయితే నీ కుటుంబం ఒక్కటే నష్టపోయింది. కానీ నువ్వు పైసలు తీసుకొని ఓటేస్తే సమాజం మొత్తం నష్టపోయింది. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అలాగే హెల్మెట్ పెట్టుకొని వెళ్ళడం, సీట్ బెల్ట్ పెట్టుకొని వెళ్ళడం, అలాగే పెద్దవాళ్ళు కనబడితే వాళ్ళని రెస్పెక్ట్ చేయడం, వాళ్ళకి సీట్ ఇవ్వడం, గర్భవతులు కనబడితే వాళ్ళకి ఏదైనా సహాయం చేయడం, ఇలాంటివన్నీ కూడా ఎవరు మనకి కొట్టి నేర్పించరు. భారతదేశం రాజ్యాంగం ప్రకారం మనకు హక్కులు ఎలా ఇచ్చిందో కొన్ని బాధ్యతలను కూడా ఇచ్చింది. ఆ బాధ్యతలను నెరవేర్చాలి. ఫస్ట్ హిందువులు 100% ఓటు వేయడానికి వెళ్ళండి. పోలింగ్ బూతుల దగ్గరికి 100% ఓటు వేయడానికి మీరు వెళ్తే హిందువుగా గెలిచినట్టే. అత్యధికంగా ఓటు అయ్యేది ఎవరైనా ఉన్నారంటే హిందువులే. ఇంకా మాట్లాడాలని చాలా ఉంది, కానీ ఇక్కడ సమయం అయిపోయిందని చెప్పారు కాబట్టి ఇక్కడితోనే మాట ఆపేస్తున్నాను. కానీ మీరంతా నాకు ప్రమాణం చేయాలన్నా, చేస్తారా? మీ చేయి ముందుకు పెట్టండి. అరే ఆడోళ్ళకి చేతులు లేవా? నాకు కనబడట్లే. దేశాన్ని ధర్మాన్ని కాపాడడానికి సిద్ధంగా ఉంటాం. ప్రకృతిని ప్రేమిస్తాం, ప్రకృతిని ఆరాధిస్తాం. ప్రకృతికి విపత్తు కలిగించే ఏ పని చేయం. హిందువుగా మరో హిందువును ఆదుకుంటాం, ఆర్థికంగా నిలబెడతాం. అసమానతలు లేని సమాజాన్ని నిర్మిస్తాం. స్వదేశీ వస్తువులను మాత్రమే కొంటాం. స్వధర్మాన్ని మేము పాటిస్తూ మా పిల్లలకు నేర్పిస్తాం. సంస్కృతి సాంప్రదాయాలను తూచా తప్పకుండా నిలబెడతాం. రాజ్యాంగం ఇచ్చిన పౌర బాధ్యతలను ఈ రోజు నుంచి పాటిస్తాం. దైవ సాక్షిగా నోటు తీసుకొని ఓటు వేయం. ఓటును అమ్ముకోం, ఓటును నమ్ముకుంటాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలండి. Mind Media, the voice of India.